హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2025 అయితే ఇంకొక 2 నెలల్లో స్టార్ట్ కాబోతుంది. సో ప్రతి టీం అయితే ఆల్మోస్ట్ వాళ్ళ టీమ్స్ అన్ని సెట్ చేసుకున్నాయి. అండ్ ఎస్ఆర్ఎస్ సంబంధించి చాలామంది కొత్త ప్లేయర్స్ని కొన్నారు. అండ్ అదేవిధంగా టీమ్ కాంబినేషన్ అండ్ ప్రజెంట్ ఉన్న వాళ్ళ ఫామ్ ఏంటో ఈ వీడియోలో చూడబోతున్నాం. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అంతా, ఐపీఎల్ ఫ్యాన్స్ కూడా వీడియోని గట్టిగా లైక్ చేయండి. అండ్ ఎస్ఆర్హెచ్ ఐపీఎల్ సంబంధించిన మెయిన్ అప్డేట్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే సన్ రైజ్ హైదరాబాద్ ఈసారి ఎంతో హోప్స్ పెట్టి 11 కోట్ల పైన పెట్టుకున్న ప్లేయర్ ఇషాన్ కిషన్. సో ఇషాన్ కిషన్ అయితే ప్రజెంట్గా విజయ్ హజారే ట్రోఫీలో వీళ్ళంతా ఆడుతున్నారు ఆల్మోస్ట్. సో ఎస్ఆర్హెచ్కైనా ఇంకా వేరే టీమ్స్కు సెలెక్ట్ అయిన ప్లేయర్స్ అందరు కూడా. సో మణిపూర్తో జరుగుతున్న మ్యాచ్లో అయితే 134 రన్స్ కొట్టాడు 78 బాల్స్లో. సో బీభత్సమైన హిట్టింగ్ చేశాడు. దాదాపు 178 స్ట్రైక్ రేట్తో ఆడాడు. ఇందులో 16 4లు 6 6లు అయితే ఉన్నాయి. అండ్ ఇషాన్ కిషన్ ఈ రేంజ్లో బ్యాటింగ్ ఫామ్లో ఉండడం ఒక పాజిటివ్ అని చెప్పొచ్చు ఎస్ఆర్హెచ్కి. ఎందుకంటే ఇలాంటి బ్యాట్స్మెనే ఆల్రెడీ అభిషేక్ శర్మ ఉన్నాడు, ఇషాన్ కిషన్ అండ్ ట్రావిస్ హెడ్. సో ఈ ముగ్గురు బీభత్సంగా మారే అవకాశం ఈసారి కనిపిస్తుంది. మెయిన్గా ఇషాన్ కిషన్ అయితే తనేంటో ప్రూవ్ చేసుకోవాలనేటువంటి ఒక కోరికతో ఈసారి అయితే కసితో ఆడుతున్నాడని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా ఎస్ఆర్ఎస్ సంబంధించిన అభిషేక్ శర్మ ఒక బ్యాటింగే కాదు, బౌలింగ్లో కూడా చెలరైపోతున్నాడు డొమెస్టిక్ టోర్నమెంట్లో. సో ఇతడు లెఫ్ట్ ఆర్మ్ లెగ్ బ్రేక్ వేస్తున్నాడు. సో లెఫ్ట్ ఆర్మ్ బ్రేక్ యాక్చువల్గా ఇతడు వేసేది. సో ఇతడు ఈసారి ఖచ్చితంగా బ్యాటింగ్తో పాటు బౌలింగ్లో కూడా కీలకం కాబోతున్నాడు అభిషేక్ శర్మ. కన్సిస్టెంట్గా బౌలింగ్ అయితే వేస్తున్నాడు డొమెస్టిక్ క్రికెట్లో. అండ్ చాలా చక్కగా వికెట్లు కూడా తీస్తున్నాడు. అదేవిధంగా మహమ్మద్ షమి ఈసారి ఎస్ఆర్హెచ్కి సంబంధించి ఫాస్ట్ బౌలింగ్లో ఇతడు పెద్ద దిక్కు అని చెప్పొచ్చు. సో ఇతడు ఖచ్చితంగా ఫాస్ట్ బౌలింగ్లో భువనేశ్వర్ కుమార్ అండ్ నటరాజన్ విడిచిపెట్టిన తర్వాత ఇతన్ని కొన్నారు. అంటే ఖచ్చితంగా వాళ్ళిద్దరితో సమానంగా ఇతడైతే సార్ రాణించాల్సి ఉంటుంది. కానీ ఇంజురీతో వచ్చాడు. అండ్ మళ్ళీ ఒక ఇంజురీ అయింది. సో ఇతడు రీసెంట్గా ఆడట్లేదు. ఎందుకంటే ఇతనికి మళ్ళీ ఒక ఇంజురీ కావడం జరిగింది. ఒక్కసారిగా చాలా గ్యాప్ తర్వాత క్రికెట్లోకి రావడం వల్ల ఇతనికి ఇంకా సెట్ కావట్లేదు. సో ఇంకా 2 నెలలు మాత్రమే ఉంది. అండ్ ఈలోపు ఎలా కంబ్యాక్ ఇస్తాడు అని చూడడమే ఎస్ఆర్హెచ్కి ఉన్నటువంటి మెయిన్ టెన్షన్. ఎందుకంటే ఇన్నింగ్స్ ఓపెన్ చేసే బౌలర్స్ అయితే ఇప్పుడు ఎస్ఆర్హెచ్కి లేరు. అంటే మిడిల్ ఓవర్లో బౌలింగ్ వేసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. సో ఈ మహమ్మద్ షమి అయితే ఖచ్చితంగా ఆడాల్సిందే. అండ్ ఖచ్చితంగా పర్ఫామ్ చేయాల్సిన సిచ్యువేషన్లో మహమ్మద్ షమి అయితే ఈసారి ఉన్నాడు. సో మొత్తానికైతే బ్యాటింగ్ విషయంలో చాలా పాజిటివ్ కనిపిస్తుంది. బ్యాట్స్మెన్ అందరు కూడా బీభత్సమైన ఫామ్లో అయితే ఉన్నారు. బౌలింగ్లో మహమ్మద్ షమి ఒక్కడి సెట్ అయితే తిరుగుండదని చెప్పొచ్చు.